లక్షల మంది ఉంటారు. ఎన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి? 98,000. అంటే 1,00,000 కుటుంబాలు ఉంటాయి. అంటే 1,00,000 కుటుంబాలు ఆధారపడడం ఇది మేము బాధ్యతగా తీసుకొని చేస్తాం. కానీ నేను ఈరోజు 22 కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టాను. నేను హడావుడి చేయడానికైతే నేను రాను. ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వచ్చిందలాగా మళ్ళీ వెళ్ళిపోయి చెప్పచ్చు. నేను ఒక శాశ్వత పరిష్కారం. అందుకని నేను కొంచెం మూలాల నుంచి అడిగాను. ఎందుకంటే రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యి వస్తాను. దీంట్లో మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను. కరెక్ట్గా అది డిసెంబర్లో 2nd వీక్లో పెట్టండి. మళ్ళీ ఒకసారి రాసుకున్నది. ఒక డిసెంబర్ 2వ వారానికి బీసీ రోసే గారి ముందు ఇమీడియట్గా ఒక షార్ట్ టర్మ్ మెషర్స్ ఏం తీసుకోగలం, దాని మీద ఒక రిలీఫ్ మెషర్స్ ఏం తీసుకోవాలి ఒకసారి మాట్లాడదాం. అదొకటి డిసెంబర్ 2nd వీక్లో ఒకసారి ఉందాం. మీకు ఎందుకంటే నేను ఏదైనా నీకు టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడగాలి. ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు. ఏమండి చేయాలి కావాలి. నేను దాని గురించి మాట్లాడంటే నేను ఎందుకు చెప్తాను అంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి. ఆయన కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి మీకు కూడా తెలియాలి కదా, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడా కూడా లాస్ట్ 5 సంవత్సరాల్లో పుడికలు తీయలే. అసలు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం 1 ఇంచు మట్టి కూడా తెలియదు. వదిలేసారు అట్లా. అంటే డబ్బులు ఏం చేస్తారు, ఒక పథకాలకు ఇచ్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ పథకాలతో పాటు అభివృద్ధి, రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకేంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగ్లరీ చేస్తాం. ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి, రోడ్లు వేయాలి. అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా గిఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోబెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ధర ఇవ్వాలి. సో ఇన్ని కష్టాల మధ్యలో ఉంది. కానీ ఎవ్వరు కూడా అలాగే నిన్న మాట్లాడుతున్న ఒక మీటింగ్ ఒకటి చేసాం. చూస్తే మన దాదాపు 1,00,000 వాళ్ళు సచివాలయ ఉద్యోగులకి మన ప్రమోషన్స్ మీద మాట్లాడాం. ఎక్కడ కూడా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన ఏ సర్వీస్ రూల్స్ పాటించకుండా చేసేసారు. వాళ్ళు చేసిన తప్పులను మేము కరెక్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన శంకర్ గుప్తా ట్రైన్ లాగా వాళ్ళు పని పాట చేయకుండా వదిలేశారు. ఆ సమస్య వారసత్వ సమస్య మనకు వచ్చింది. ప్రజలు వీళ్ళందరూ ఎదురు తిరిగే వీళ్ళ మీద విసుగుతోటే వాళ్ళని ఆ స్థాయిలో పెట్టారు. మనకి ఇంత అద్భుతమైన విజయం అందించారు. కానీ ఒకసారి వాస్తవం మేము కూడా చెప్పాలి కాబట్టి మేము చాలా కమిటెడ్గా ఉన్నాం. ఈ పర్టికులర్ అలయన్స్ ప్రభుత్వం నేను బాధ్యతగా తీసుకొని తక్కువ సీట్లు తీసుకొని కూడా దేనికి పెట్టుకున్నానంటే నేను ఇలాంటి సమస్యలని అడ్రస్ చేయడానికి ఉన్నాను. నేను కోనసీమ రైతాంగానికి నేను గలం అవుతాను, మీ గొంతును అవుతాను మీకు నేను. అందుకే నాకు కొంత మీరందరూ పెద్దలు కాబట్టి కొంత నాకు అనుభవంతో మీరు కొంచెం అర్థం చేసుకుని కొంచెం సానుకూలంగా నాతో వ్యవహరించాలి. అంటే మీరు టైం లైన్స్ పెట్టి ఇప్పుడు ఇందాక పెద్దలు మీ పేరు సార్ సర్పంచ్ గారు చెప్పినట్టుగా మీరు ఏదో సినిమా చేసి డబ్బులు ఇచ్చండి అట్లా కాదు కదా, ప్రజాస్వామ్యాలు నడవదు కదా. ఇప్పుడు నాకేంటంటే కోనసీమ ఒకటే కాదు కదా, మా వెళ్తే చిత్తూరు మన అటువైపు కూడా పోవాలి కదా. అంటే అలాగా ఇవన్నీ ఏంటంటే మనకు మాటలకి 10 మంది సరదాగా బాగుంటాయి. కానీ ఇన్నికి ఇంత డబ్బు ఉంది ఇక్కడ. డబ్బుని అడ్డగోలుగా ఒక పథకం లేకుండా ఏమి లేకుండా ఖర్చు పెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు మనం తిరిగి ఒక ఆర్థిక వ్యవస్థని గాలిలో పెడుతున్నాం. ఈరోజు కలెక్టర్ గారితో మాట్లాడుతుంటే ఎంటైర్ కోనసీమ ఈస్ట్ గోదావరికి దాదాపు 3,000 నుంచి 4,000 కోట్లు డ్రైన్ల ఆధునీకరణకి కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటే ఎవరి దగ్గర సమాధానం లేదు, ఇంక్లూడింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సహా. ఎందుకంటే నేను ప్రజల్ని మభ్యపెట్టడానికి రావట్లా, వాస్తవాలు తెలియజేయాలి మీకు. ఈ వాస్తవాలు తెలియజేస్తే మనం ఎలా కరెక్ట్ చేసుకునే సమస్యలని.
అంటే నెక్స్ట్ టైం మనం ప్రజాప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు కనుక మనం తప్పుడుగా ఏదో కూర్చోబెట్టి వాళ్ళుగా గాల్లో మేడలు కట్టి మనం నమ్మేస్తే ఈ పరిస్థితులు ఎలా వస్తాయి అనేది దీనికి ఒక తార్కాణం గత ప్రభుత్వం. సో నేను ఎందుకు ఇలా పెడుతున్నాను ఈ కూటమి ప్రభుత్వంలో, నేను మీకు వెన్నంటే ఉన్నాను, నాకు సమయం కావాలి. ముఖ్యంగా యువతకు సంబంధించి ఈ రోజున మీరు పెద్ద కొడుకు అంటే ప్రతిదీ బిడ్డలాగా చూసుకుంటారు. అలాంటిది భవిష్యత్తులో ఇంతమంది యూత్కి మీకు భవిష్యత్తు ఉండాలనేదే మా కోరిక, నా కోరిక ప్రత్యేకించి. అంటే మనకి వెల్ఫేర్ స్కీమ్స్తో పాటు డెవలప్మెంట్ ఈజ్ ప్రయారిటీ. అది మనకి వ్యవసాయ విధానం కావచ్చు, లేదంటే కొబ్బరి సాగు కావచ్చు. దీనికి మీద నేను ప్రత్యేకించి చాలా కట్టుబడి ఉన్నాను దీని మీద. అంటే అందరూ ఏం చేస్తున్నారంటే కూర్చోబెట్టి పథకాల దగ్గర ఆగిపోవట్లేదు కూటమి ప్రభుత్వం. కానీ జరిగిన దోపిడీని కానీ ఆ వెనక మనకి ఆ లోటు, ఆర్థిక లోటుని కానీ ఎలా పూడ్చాలనేది దాని మీద విపరీతమైన కసరత్తు చేస్తూ ఉన్నారు. కొంతమంది చేస్తాం. ఇప్పుడు దాకా నెలకి జీతాలు రావడం కష్టమైపోయింది గత ప్రభుత్వంలో. గుంతలు పూడ్చలేకపోయారు, రోడ్లు వేయలేకపోయారు. ఈరోజు మనం కూర్చోబెట్టి మన శంకర్ గుప్తం దాంట్లో కూర్చోబెట్టి సిల్ట్ తీయలేకపోయారు. మరి డబ్బులు ఏమైపోయినాయంటే వాళ్ళు కూర్చోబెట్టారు, ఇచ్చేసారు, అయిపోయింది అంతే. సో మనం మోర్ బాధ్యతగా ఉన్నాం. సో మేమండి ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నానంటే, నేను మిమ్మల్ని మభ్యపెట్టేసి రాత్రికి రాత్రి మొత్తం కొబ్బరి చెట్లు తీసేసి మొత్తం ఫ్రెష్గా రేపు ఎల్లుండి కల్లా మొత్తం కొబ్బరి చెట్లు వచ్చేస్తాయి అలాంటి అబద్ధపు మాటలు చెప్పడానికి నేను, ఎందుకంటే జెన్జీ సరికొత్త తరం వాళ్ళు మారుతూ ఉన్నారు. ఎందుకంటే మీరు ఇంత కష్టపడ్డా, మీరు ఇంట్లో మీరు అందరూ ఇంత పెద్దలు మీరు అందరూ కష్టపడ్డా మీ ఇంట్లో బిడ్డల కోసం మీరు అందరూ 20 ఏళ్ళు 20 ఏళ్ళు పైన బిడ్డలే ఉంటారు. సో వాళ్ళ కోసం మీరంత తపన పడుతున్నాం, నేను అంతే తపన పడుతున్నాను. అందుకని మెయిన్గా మేము కూర్చొని వృత్తిపరంగా ఎలాంటి అవరోధాలు ఉన్నాయో, అది మనకి వ్యవసాయ పరంగా కావచ్చు, మన ముఖ్యంగా కోనసీమకు సంబంధించి కొబ్బరి రైతాంగానికి సంబంధించి కావచ్చు. సో నేను సమగ్రంగా ఎందుకంటే అధికారుల దగ్గర బీసీ రోసయ్య గారి రిపోర్టు నా దృష్టిలో ఉంది, అధికారుల దగ్గర దృష్టిలో లేదంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంటే మీ దగ్గర ఉండే ప్రయోజనం ఏంటంటున్నారు మీరు అంటారు, మీరు దాని చాలా కాదు. ఇన్ఫర్మేషన్ దాచుకొని ఏం చేసుకుంటారు, గూట్లో పెట్టుకోవడానికి కాదు కదా ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఉపయోగపడడానికి కదా. అంటే మెయిన్ మీరు కలెక్టర్ గారికి కూడా చెప్తాను, ప్లీజ్ బీసీ రోసయ్య గారు చూడండి, అసలు ఏంటో చూడండి. అలాగే నేను అడిగినప్పుడు కాదు, మీరు ఆల్రెడీ మీరు దాన్ని క్లియర్ కట్గా ఉండుంటే చాలా బాగుండేది. అలాగే మీరు 50 మీటర్ల 110 మీటర్ల అసలు డ్రైన్స్ ఆక్రమణలకు గురైనయా, దీని మీద మీకు ఎవరికి సంపూర్ణ అవగాహన లేనట్టు అనిపిస్తుంది నాకు. ఒకసారి చూడండి అది. అంటే ఇది నేనేమన్నాను, ఇది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో లేదంటే మిమ్మల్ని నేను ఇంకో దీన్ని తప్పుగా తీసుకోకండి. నేను అనేది అంటే మనం అందరం కలిసి వాళ్ళు అందరూ గెలిపించారు మమ్మల్ని. లెటర్స్ ఒక కలెక్టర్ దృష్టి కూడా తీసుకొస్తే ఒక శాశ్వత పరిష్కారం వెతకాలి దీనికి. ఎందుకంటే ఇదే కోనసీమలో కూడా ఇంకొక ప్రాంతంలో కూడా ఉందంటే కూనవరమా, అక్కడ కూడా ఇలాంటి సమస్య ఉందా? ఇప్పుడు ఇక్కడ ఉంది, కూనవరంలో కూడా వచ్చింది, అక్కడ కూడా ఆపాలని కదా. అదే చెప్పాను, దానికి కూడా సమస్య ఉంది అనుకో, ఆ ప్రాంతానికి కూడా అదే చెప్తాను. అంటే ఇది ఇప్పుడు ఇలాంటి సమస్య ఈ స్థాయిలో ఉందా కూనవరంలో కూడా? ఇంతే స్థాయిలో మేజర్. ఎందుకంటే నేను చెప్పేది ఎక్కడ పడిపోతున్నాయి అని అంటానికి అసలు ఎందుకు సిల్ట్ తీయలేదు దీని మీద. అంటే నాకు ఒకటి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కలెక్టర్ గారి దృష్టి కూడా చెప్తా ఉన్నాను. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉత్పన్నమైంది నాకు రిపోర్ట్ కావాలి. నాకు పేష అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి రిపోర్టు ఈ సమస్య ఉత్పన్నమైంది. ఇది అలా కాదండి రిపోర్ట్. ఇది చెప్పాను కదా, ఇది ఒకసారి తవ్వదు, మనం కూర్చోబెట్టి మాట్లాడుకుందాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ శ్రేయస్సు కోరుకునే ఒక వ్యక్తి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు, అతను మీకోసం నిలబడతాడు. ఇది నమ్మండి అందరూ. మీరు చేయాల్సింది ఎన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ సమస్య ఉత్పన్నమైంది, ఏం జరిగింది, ఏమన్నా నాలాలైన ఆక్రమణలు గురైనయా, గురైతే దాని మీద అంతకుముందు ఎవరన్నా దాని చర్యలు తీసుకున్నారా, దాని మీద
అసలు ఒరిజినల్ మన ఇరిగేషన్ మ్యాప్స్ ప్రకారం ఈచ్ డ్రైన్ ఎంత ఉండాలి, ఇప్పుడు ఎంత ఉంది, దాని మీద ఒక ఆడిట్ చేయమని చెప్పండి అందరినీ. చేసిన తర్వాత మన బీసీ రోసయ్య గారితో ఒకసారి తెప్పించుకుని దాని మీద ఎక్స్పర్ట్స్ కమిటీ పెట్టండి. మీరు కలెక్టర్ గారు, నేను హరీష్ కుమార్ గారిని ఇద్దరు మీరు అడుగుతారు, కెన్ యూ ఫార్మ్ ఎ కమిటీ విత్ రూలింగ్ ఎన్డీఏ కోalition లీడర్స్ తోటి, కెన్ యూ ఫార్మ్ ఏ కమిటీ? ఒక అది ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది అది? మేము ఆల్రెడీ తీసుకెళ్ళాం సార్, సెంట్రల్ నోటీస్లో ఆల్రెడీ పార్లమెంట్ సెషన్స్లోని కోకోనట్ బోర్డ్ అనేది ఇక్కడ ఈ ప్రాంతంలో పెట్టాలనేది కూడా తీసుకెళ్ళాం. ఆ డీటెయిల్స్ కూడా నేను ఓకే, నేను త్వరలోనే మీకు అన్ని డీటెయిల్స్ ప్రకారం మీకు అందజేస్తాను. అంటే కొబ్బరి చెట్టును నమ్ముకున్న వాళ్ళు రోడ్డు మీద పడకూడదండి, ఇది నా కమిట్మెంట్ మీకు కింద. అది ఇది అంటే ఎందుకంటే ముఖ్యంగా 1,00,000 మంది కొబ్బరి సాగు చేసే రైతాంగం రోడ్ల మీదకి రాకూడదు. దానికి కాంప్రిహెన్సివ్ ప్లాన్, ఒక సమగ్రమైన ఒక ప్రణాళికతోనే మీ దగ్గరికి వస్తాను నేను. దాంట్లో ఈ శంకర్ గుప్తం డ్రైన్ అనేది ఒక చిన్న భాగం అంతే. ఇది నేను భూతత్వంలో చెప్పి మేము అద్భుతం చేశామని చెప్పను, ఇది సమగ్రమైన ప్లాన్లో ఇది ఒక చిన్న భాగం అంతే. నా కోరిక ఏముందంటే, నా మనసులో కోరిక, నా ఆశ, కానీ ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఎంటైర్ ఎర్స్ట్వైల్ ఈస్ట్ గోదావరి ఈ 3,500 కోట్లతోటి ఈ డ్రైనేజ్ని, ఈ పూడికల్ని మొత్తం కాలువల మరమ్మతులకి చేయాలి. ఎందుకంటే ఇది గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండులు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు, చాలా కన్నీరు ఉంటుంది. ఇది మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా, నిజంగా నేను మీ ఇంట్లో వాడు ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో, ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి నేను. సో నేను మీకోసం ఇంకొక 2 మీటింగ్స్ చేస్తాను మీతోటి. అక్కడి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్ మీరు నాకు 45 రోజులు ఇవ్వండి. 40 రోజుల తర్వాత 45 రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండగ పోయిన తర్వాత నుంచి వీళ్ళు కమ్అట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్. దీనికి హరీష్ కుమార్ గారు ఉన్నారు, హరీష్ కుమార్ గారితో కూడా కూర్చోబెట్టి మీది కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా పట్టుకెళ్దాం. అంటే ఇక్కడ మీరన్నట్టుగా ఈ గోదావరి బేసిన్ నుంచి ఇంత విలువైన నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి, మన ఓఎన్జీసీ ఆయిల్ నిక్షేపాలు, ఈ గ్యాస్ నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంత వెళ్తున్నప్పుడు మనం ఇంకేదైనా చేయగలమా దీని మీద ప్రత్యేకించి నేను మాట్లాడుతున్నారు. మనకి 21 మంది ఎంపీస్ ఉన్నారు, జనసేన కూడా ఒక 2 ఎంపీస్ ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధని పెట్టగలరు అనేది, వారికి ఉన్న పరిమితులు ఏంటి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడుతుంది. నేనేంటంటే మొత్తం ఐ విల్ మూవ్ హెవెన్ అండ్ అవుతుంటాం కదా, అంటే మొత్తం మూలాల నుంచి పైదా కదుపుతాం కొబ్బరి సాగు రైతు కోసం, కొబ్బరి సాగు చేసే రైతు కోసం. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి, నరుడి దృష్టికి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరి దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. సమయంలో నేను మీకు ఏమేం చేస్తామో ప్రణాళిక మీకు మీ ముందు వివరించి చెప్తాను. 41 పండుగ తర్వాత మళ్ళీ ఒక 14 రోజుల తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టండి నాకు. దేనికి అంటే ఏమేమి ఉన్నాయి ఆక్రమణలు, వీటన్నిటి మీద ఒక సమగ్రమైన, ఎందుకంటే మన దగ్గర ఏదో ఏ రోజు వచ్చాను చూశాను
సొసైటీలు బీజేపీ జిల్లా సొసైటీ కోఆపరేటివ్ సొసైటీ లోన్స్ ఉన్నాయండి. వాటిని ఎవరికి కట్టే పరిస్థితి ఏ రైతుకి లేదండి, ఆదాయం లేక. అవసరం లేదు. మీకు నేను తీసుకుంటాను ఆన్ రికార్డ్ తీసుకొని, అంటే ఏం లేదు ఇప్పుడు అన్ని కూర్చొని చెప్పేయచ్చు, చేసేద్దాం, కొట్టేద్దాం, కుమ్మేద్దాం చెప్పలేం కదా. నేను అన్ని తీసుకుంటాను, అన్ని పరిగణలోకి తీసుకొని, అందుకే నేను సాధ్యాసాధ్యాలు మీకు అన్ని తెలియజేస్తాను. మాట్లాడు దాని మీద. నేను ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా పట్టుకెళ్తాను దాని మీద.